వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి హోమ్ డైరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకుంటున్నానో అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, కిచెన్లో పని కూడా అయిపోయింది. ఇక్కడ ఫ్రూట్స్ అయిపోయినాయండి. సో కేపీఎన్ నుంచి నేను ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే పర్చేస్ చేసేసాను. ఇక్కడ నేను యాపిల్స్ తీసుకున్నాను, పిల్లలకి స్నాక్స్లోకి పెట్టడానికి ఉంటుంది కదా. ఇక్కడ యాపిల్స్ని నేను మంచిగా బాక్స్లోకి సెపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోకి. ఇక్కడ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ని నేను కొనుక్కున్నానండి. ఇక్కడ మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 6 కూడా 200 పడ్డాయి ఈచ్, అదే 6 కలిపి. సో ఇక్కడ నాకైతే మంచిగా అనిపించి నేను ఆర్డర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని నేను సెపరేట్ చేస్తున్నా. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే ఓన్లీ బీరకాయలే తీసుకున్నాను, ఎందుకంటే వెన్స్డే మాకు మార్కెట్ ఉంటుంది. కాకపోతే ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినాయి. సో ఒకరోజు పప్పు చేసేసిన ఇంకొక రోజు బీరకాయ కర్రీ చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇక్కడ బీరకాయలు తీసుకున్నాను 2 కూడా. ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడానికి నేను క్లాత్ బ్యాగ్స్ తీసుకున్నాను కదండి, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేసా. అందులో స్టోర్ చేసేసుకుంటున్నాను. అసలు చెప్పాలంటే అసలు పాడవ్వట్లేదండి కూరగాయలు కానీ ఇక్కడ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా ఒక 1 వీక్ కన్నా ఎక్కువ ఫ్రెష్గానే ఉంటున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించాయి ఈ బ్యాగ్స్. వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా బనానాస్ ఇంకా కొత్తిమీర తీసుకున్నా. కొత్తిమీర ఎందుకంటే నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి కొత్తిమీర కూడా నేను ఫ్రెష్గా కొనేసుకున్నాను. అది కూడా నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్లో టిష్యూ వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. టిష్యూ వేసామంటే కనుక మనకి 10 డేస్ అయినా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. అసలు కొత్తిమీర కరివేపాకు అలాంటివి మనం టిష్యూ వేసి స్టోర్ చేసామంటే 10 డేస్ పైన కూడా మనకి నిలువ ఉంటాయండి. అస్సలు పాడవ్వవు ఆకుకూరలు అయితే. ఇలా కాకపోతే తడి లేకుండా మనము స్టోర్ చేయాలి. తడి ఉంటే కనుక ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనకి క్లీన్ యాజ్ యూగో మీకు తెలుసు కదా, మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఈరోజు మండే వ్లాగ్ అండి ఇది వచ్చేసి. సో వెన్స్డే మాకు ఆల్రెడీ ఎలానో మాకు మార్కెట్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచిగా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా తీసుకున్నాను. మేము ఎగ్స్ డైలీ యూస్ చేస్తామండి, పిల్లలకే కానీ మాకు కానీ. సో ఇక్కడ 12 తీసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ స్టోరేజ్ ర్యాక్లో కూడా నేను స్టోర్ చేసేసుకుంటున్నాను డోర్లో. ఇవైతే మాకు మంచిగా ఎగ్స్ ఫుల్ ప్రోటీన్ కదండి, పిల్లలకైతే డైలీ 2 అయినా ఇవ్వచ్చు. ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది. మేమైతే ఎగ్స్ డైలీ తీసుకుంటాము. సో ఎగ్స్ని కూడా మేము వీక్లీ ఇలా కొంటూనే ఉంటాము అప్పుడప్పుడు. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసిన తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కబోర్డ్ ఉంటుంది కదండి, కబోర్డ్లో నేను అసలు ఈ 3 డేస్ పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయేమో, ఈ ఇల్లు అంతా గందరగోళం చేసేసారు, ఎలా పడితే అలా చేస్తారు. చూసారా ఆ టేబుల్ వచ్చేసి నేను మా చిన్నోడు బర్త్డే నుంచి ఇది ఇంక అక్కడే ఉంది, నేను పైన పెట్టనే లేదు. ఇంకా ఖాళీ చేసుకుని ఒకసారి పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ ఇవి సర్దేశాను కదండి, ఇక్కడ కొంచెం మట్టిగా అనిపించింది. సో క్లీన్ యాజ్ యూ గోలా మొత్తం ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసేసి మిల్క్ కూడా నేను పెరుగు కోసం అని చెప్పి తీసుకున్నానండి. ఆ పెరుగుకి నేను మిల్క్తోనే చేస్తాను. సో ఈ 2 ప్యాకెట్లను కూడా నేను మంచిగా క్లీన్ చేసేసి పెరుగు తోడు పెట్టుకోవడానికి పాలు కాచేసుకుంటున్నాను. ఒకసారి మనం వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మట్టిగా ఉంటాయి కదా. అంటే మనకి అందరి హ్యాండ్స్ పెడతారు, ఇక్కడ బయట నుంచి కొంటాం కదా. సో ఒకసారి వాష్ చేసేసుకుని కట్ చేసి మనము కాచేసుకున్నామంటే మనకు కొంచెం హెల్తీగా అనిపిస్తుంది. నెక్స్ట్ మొత్తం కూడా నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను, ఎందుకంటే పాలు బాగా మరగాలి కదా. ఈ మరగడం కోసం అని చెప్పి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. పాల కన్నా కూడా గిన్నె పెద్దది ఉందంటే కనుక మనకి మంచిగా మరుగుతాయి. బాగా మరిగితేనే కదా పెరుగు బాగా వస్తుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టి నేను పెట్టేసుకొని మిగిలిన పని అయితే చేసేసుకుంటాను. ఒక 15 మినిట్స్కి మంచిగా పొంగాయి. ఒకసారి ఇలా మనము కలిపేసుకుని మళ్ళీ మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా బాగా మరగాలండి. బాగా మరిగించేసుకుంటే మనకి బాగుంటుంది. పెరుగు అయితే టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే జెర్సీ మిల్క్ వాడతాను. మీరే మిల్క్ వాడతారో నాకు కామెంట్ చేయండి. ఇంటికి వెళ్తే కనుక నేను ఇంటి దగ్గర పాలే తెచ్చుకుంటాను. అవి అయిపోతే మళ్ళీ జెర్సీ. పిల్లలకైతే సిద్ధ ఫామ్ వాడతానండి. ఇలా ఒకసారి బాగా మరిగిచ్చేసి నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. నాకైతే మంచిగానే మరిగినాయి. నెక్స్ట్ మీకు తెలుసు కదా, నాకు టీ అంటే చాలా ఇష్టము. సో ఆ పాలలోంచి ఒక చిన్న గ్లాస్ తీసేసుకుని నేను టీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నాకు డైలీ టీ తాగకపోతే అసలు హెడేక్ వస్తుంది. నేను మంచిగా టీ అయితే అలవాటు అయిపోయిందండి. ఈ అలవాటుని ఎలా మానిపించుకోవాలో ఒకసారి మీకు తెలిస్తే కనుక ఆ టిప్ నాకు షేర్ చేయండి. ఇక్కడ నేను టీ కూడా మంచిగా ఎంజాయ్ చేసేసాను. అసలే రెయినీ సీజన్ ఏమో, టీ అయితే డైలీ తాగాలనిపిస్తుంది. సర్లే అని కొంచెంగా డైలీ నేను క్వాంటిటీ అనేది తగ్గిస్తున్నాను.
సో చూద్దాం ఎప్పటికి మానుతాను. ఒక 5 డేస్ నేను తాగకుండా ఉంటున్నానండి. మళ్ళీ సర్లే కొంచెమే కదా అనిపిస్తుంది. నాకైతే కాఫీ కన్నా కూడా టీ అయితే చాలా ఇష్టము. సో మంచిగా నేను తాగేసి ఎంజాయ్ చేస్తున్నా. ఈ టీ తాగేసిన తర్వాత మిగిలిన వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు 1 వరకు కూడా అలా పని ఉంటూనే ఉంటుందండి. ఈరోజు అయితే నేను వాష్రూమ్స్ క్లీన్ చేసి నేను మాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఈ 3 డేస్ కూడా నేను చాలా చిరాకు చేసేస్తారు ఇల్లు అయితే. నేను డైలీ అదే వీక్లీ 2 టైమ్స్ మాప్ పెడతాను. వాష్రూమ్స్ అయితే 2 టైమ్స్ క్లీన్ చేస్తా. డోర్ మ్యాట్స్ అయితే 2 వీక్స్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇదైతే పక్కా షెడ్యూల్ ఫాలో అయిపోతానండి నేను. ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ వాష్రూమ్స్ అయితే మాత్రం నేను పిల్లలు హైజీన్గా ఉండటం కోసం మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉంటా. మా అబ్బాయి అయితే ఇంకా వీక్లీ 1 ఆర్ 2. ఇంకా మనకి బెడ్షీట్ అయితే రోజు కూడా నేను క్లీన్ చేస్తాను, మీకు తెలుసు కదా. ఇక్కడ బెడ్షీట్ మంచిగా అరేంజ్ చేసేసుకుంటున్నాను. వెదర్ అయితే చాలా బాగుంది. కాకపోతే మాకు రెడీ అవ్వాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ మిషన్లోనే ఉన్నాయి. నేను అంటే మాకు బాల్కనీలో 2 ఉంటాయండి తాళ్ళు. సో దాని మీద వేసేసి మేనేజ్ చేసేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా డ్రెస్సింగ్ ఏరియా అయితే మాత్రం అమ్మో, ఇంకా పిల్లలు ఉంటే నాకు ఏ పని చేయాలనిపించదండి. ఓన్లీ నేను వంట చేస్తా అంతే. అసలు క్లీనింగ్ పనులు కానీ ఏమీ పెట్టుకోను, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తా. నేను ఏ పనన్నా చేద్దామని వెళితే వాళ్ళిద్దరూ వెనకాలే వచ్చేసి నన్ను అసలు సతాయిస్తారు. పనులు అయితే అసలు చేసుకోనివ్వరండి. సో నేను వాళ్ళు పడుకున్నప్పుడు లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే నేను ఏ పని అయినా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటా. అప్పుడే నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక్కడ మా డ్రెస్సింగ్ ఏరియా ఒకసారి ఇక్కడ క్లాత్స్ కొన్ని ఆర్గనైజ్ చేసేసి మంచిగా పెట్టేసుకున్నా. ఇక్కడ హాల్లో చూసారా, ఇక్కడ టాయ్సే కానీ పెన్సిల్స్ అన్నీ కూడా ఎలా చేసేసారో చూడండి. నేను మళ్ళీ మంచిగా ఆర్గనైజ్ చేస్తానా, ఒక 2 డేస్కే వాళ్ళకి అందకూడదని చెప్పి కొన్ని నేను పైన పెట్టేస్తా. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా అక్కడ అంతా చిరాకు అనిపిస్తుంది. రోజు క్లీన్ చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ వాళ్ళ పెన్సిల్స్ బాక్స్లో ఈ చిన్న బ్యాటరీస్ ఇంకా చిన్న ఛార్జర్స్ అన్నీ కూడా అందులోనే ఉంటున్నాయండి. అవన్నీ తీసేసా ఈరోజు. బుక్స్ ప్లేస్లో బుక్స్, ఇంకా టాయ్స్ ప్లేస్లో టాయ్స్ పెట్టేసి పేపర్స్ కూడా చింపేస్తూ ఉంటారు వాళ్ళు, ఆడుకుంటూ కలర్స్ వేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ తీసేస్తున్నా. టాయ్స్ అన్నీ కూడా వేరే ప్లేస్లో పెట్టేసి డీక్లటర్ చేసేసుకుంటున్నాను. మనము ఎప్పుడూ కూడా డీక్లటర్ చేసుకుంటూ ఉండాలండి. అలా డీక్లటర్ చేస్తే మనకి చాలా ప్లేస్ అనేది కలిసి వస్తుంది. ఇంకా అనవసరమైన ఐటమ్స్ కూడా మనము డీక్లటర్ చేసేస్తాము. నెక్స్ట్ ఇంకా తుడిచేసి మాప్ పెట్టేసుకోవాలి. తుడిచేసే ముందే ఒకసారి నేను మంచిగా దివాన్ పైన బెడ్షీట్ రెడీ చేసేసి ఇంకా తుడిచేసుకోవడం స్టార్ట్ చేసేస్తాను. మా మమ్మీ కూడా ఇంటికి వెళ్ళిపోయారండి. లాస్ట్ వీడియోస్లో చూశారు కదా, చాలామంది మంచిగా కామెంట్ చేశారు మా అమ్మ గురించి, లైక్ హెల్పింగ్ గురించి అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మంచిగా తుడిచేసుకుంటున్నాను. తుడిచేసి మాప్ పెట్టేయాలి. ఇక్కడ నేనైతే మీకు తెలుసు కదండి, నాకు మెయిడ్ అయితే ఎవరూ లేరు, నేను పెట్టుకోలేదు. నాకు ఇష్టం ఉండదండి, పని అంతా నేనే చేసుకుంటాను. అంటే వాళ్ళు టైమింగ్స్ కుదరవు మనకి, అలా అని చెప్పి మనకి నచ్చదు కదా పని. నాకు సింక్లో అలా గిన్నెలు ఉంచేస్తే నాకు అసలు నచ్చదు. వాళ్ళు వచ్చే వరకు కూడా ఉంచేయాలి, నాకు అదే నచ్చదండి. సో నేనే ఎప్పుడువి అప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలా అయితే నాకు పెద్ద బర్డెన్ అనిపించదు. ఎప్పుడైనా కొంచెం నాకు పని చేయాలనిపించకపోతే అలా వదిలేస్తా. నాకు మూడ్ బాగున్నప్పుడే నేను క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ మంచిగా తుడిచేసుకుంటున్నా. అసలు ఏంటోనండి, డైలీ క్లీన్ చేసుకుంటున్నా, డైలీ తుడుస్తామా, ఎంత డస్ట్ వస్తుందో మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అమ్మో, ఇప్పుడైతే మాత్రం చాలా డస్ట్ వచ్చింది నేను క్లీన్ చేసినప్పుడు. మీకు అంతేనా అండి? డైలీ ఎంత క్లీన్ చేసినా పని ఉంటూనే ఉంటుంది, అదేంటో కానీ. ఇలా మంచిగా ఒకసారి క్లీన్ చేసేసుకుని చైర్స్ అన్నీ కూడా తుడిచేసుకుని పక్కకు పెట్టినా. చూసారా ఎంత డస్ట్ వచ్చిందోనండి. మా పిల్లలు ఇంకా పేపర్స్తోని అలా ఇలా ఆడుతూ ఉంటారు. నేను కూడా వాళ్ళని గట్టిగా ఏమనను, ఎందుకంటే ఫోన్లే పిల్లలు ఆడుకుంటారు, ఆడుకునే వయసే కదా వాళ్ళది అనిపిస్తుంది. కొంచెం పెద్ద అయ్యారంటే ఇంక ఇవేమీ కూడా తీయరు వాళ్ళు. సో నేను వాళ్ళు మంచిగా ఆడిపిస్తా, మేము ఆడుకుంటూనే ఉంటాము. ఇక్కడ ఒకసారి బాగా తుడిచేసుకొని ఇంకా మాప్ పెట్టేసుకోవడమే మిగిలిందండి. ఇక్కడ నేను బట్టలు అయితే మాత్రం హాల్లోనే వేసేసా. ఆల్రెడీ బాల్కనీలో కొన్ని ఉన్నాయి. ఇక్కడ లోపల కూడా రెయినీ సీజన్ అని చెప్పి లోపల తాడు కట్టుకున్నాను. సో
నెక్స్ట్ మాబ్ కోసం అండి. మాబ్లోకి కొంచెం వాటర్ తీసేసుకుని ఇక్కడ లైజాల్ ఒక కప్పుడు వేసేసి, అదే మూత ఉంటుంది కదా, క్యాప్డ్ వేసేసి కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్ వేస్తాను. పసుపు వేయటం వల్ల కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. సాల్ట్ కూడా వేయటం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందంటే అది రిమూవ్ అయిపోతుందంట, నేను ఎక్కడ చూసా. సో కొంచెం పసుపు, కొంచెం ఒకవేళ ఒక్కొక్కసారి నేను లిక్విడ్ వేయను, ఓన్లీ హాట్ వాటర్తో వేసేస్తాను. ఒక్కోసారి అయితే ఇంకొకసారి నేను సాల్ట్, పసుపు యాడ్ చేసి వేస్తాను. నేను ఇక్కడ ముందుగా మాప్ పెట్టే ముందు ఏంటంటే నేను ఇక్కడ మాప్ స్టిక్ని ఒకసారి క్లీన్ చేస్తాను. ఇలా కొంచెం వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ముందుగా ఏదైనా దాంట్లో డస్ట్ ఉంటే రిమూవ్ అవుతుంది కదా, సో ఇల్లు బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అనిపిస్తుంది. సో ముందుగా అయితే రూమ్స్ వేసేస్తాను నేను. ఈ 2 రూమ్స్కి ఒకసారి కొంచెం వాటర్ తీసుకుంటా. హాల్కి, డైనింగ్ హాల్కి, కిచెన్కి సంబంధించి ఇంకొక వేరే వాటర్ని నేను ఫ్రెష్ వాటర్ని యూస్ చేస్తాను. మొత్తం అంతా ఇల్లు అంతా కూడా కొంచెం ఒకే బకెట్తో అయితే యూస్ చేయనండి. 2 బకెట్ వాటర్స్ తీసుకుంటాను సెపరేట్గా. సో ఈ స్మాల్ రూమ్ వచ్చేసి అసలు మేము యూజ్ చేయమండి, ఓన్లీ పిల్లల బట్టలు మాత్రమే ఉంటాయి. అసలు ఈ రూమ్ అయితే మేము పెద్దగా యూజ్ చేయము, పిల్లలు అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు అంతే. కానీ నెక్స్ట్ ఇంకా ఈ బెడ్రూమ్ అయితే మంచిగా క్లీన్ చేసేస్తున్నాను. మనకి ఏంటంటే ఇక్కడ ఒక టిప్ చెప్తా. మనము ఎప్పుడైనా సరే మాప్ పెట్టినప్పుడు మొత్తం విండోస్, ఫ్యాన్ హైలో పెట్టడం, విండోస్ తీయటం వల్ల ఏంటంటే మనకి బ్యాడ్ స్మెల్ అంతా కూడా బయటికి పోతుంది. మళ్ళీ తడి స్మెల్ కానీ ముక్కు స్మెల్ ఏమి రాదు. నెక్స్ట్ హాల్ కూడా మంచిగా వేసేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మంచిగా నాకు కామెంట్ చేశానంటే నాకు కొంచెం మోటివేటింగ్గా ఉండి ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ స్మైల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.